నిండు గర్భిణి అయిన దీపని చంపబోతూ ఉండగా అడ్డుపడ్డ సుమిత్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుమిత్రను చూసి అసలు నిజాలు బయట పెట్టేసిన కార్తీక్. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అసలు ఇక కార్తీక్ ఏ నిజాన్ని బయట పెట్టాడో, అసలు ఏం జరిగింది ఇక్కడ చూస్తే కార్తీక్ తన తండ్రి దగ్గరికి భోజనానికి అయితే వస్తాడు. అలా వచ్చేసరికి ఇక్కడ స్వప్న పరిస్థితిని గమనించి స్వప్న ఇక భర్త కష్టంలో ఉన్నప్పుడే భార్య తోడుగా ఉండాలని ఒకే ఒక చిన్న సలహా ఇస్తాడు. ఏంటి మాస్టారు, నువ్వు కూడా అలానే కనిపిస్తున్నావు, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, అన్నీ ముందు ముందు సర్దుకుంటాయని చెప్పి తండ్రికి కూడా నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటే నువ్వు సుమిత్ర ఆ పరిస్థితిలో ఉంటే చచ్చిపోయిందంటావేంటి? నిజంగా చచ్చిపోయింది అనుకున్నాను. ఏంటే కన్న తల్లిలా పెంచింది కదే, కన్న తల్లి కాకపోయినా అయినా ఇప్పుడు ఆ దీపనే ప్రేమగా చూస్తున్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఈలోగానే ఇక శివనారాయణ మరోసారి సుమిత్ర దగ్గరికి వచ్చి, అమ్మ నిజంగా నా ప్రాణం పోయినంత పని అయ్యిందమ్మా, ఈ ఇంటి మహాలక్ష్మివి నువ్వు బాగుంటేనే ఈ ఇంట్లో మేమందరం సంతోషంగా ఉంటాము. జోష్న ఉందంటే ఇంకా తనకి ఎటువంటి బాధ్యతలు రాలేదు, అలాగే తనకి ఎలాంటి అచ్చటా ముచ్చటా కూడా తీరలేదు. మీరు సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉంటేనే ఈ ముసలి ప్రాణం తట్టుకోగలుగుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోగానే దీప కార్తీక్ ఇద్దరు ఇంటికైతే వస్తారు, తన తాత ఇంటికి. ఏం జరిగిందనేసరికి ఏం లేదు కార్తీక్, అంతా బాగానే ఉందంటూ ఉంటుంది. లేదు ఏదో జరిగింది, ఏంటి మా ఇంట్లో ఏం జరిగినా మీతో చెప్పాలా ఏంటి అని చెప్పేసి ఇక జోష్నైతే చిరాకు పడుతూ ఉంటుంది. ఏం లేదురా, కాస్త మత్తు ట్యాబ్లెట్లు, అదే నిద్ర పట్టడానికి ట్యాబ్లెట్ వేసుకుంటే మగతగా పడుకునేసరికి లేవడానికి కాస్త ఆలస్యమైంది. ఈలోగా వీళ్ళందరూ కంగారు పడ్డారంతే, అంతకు మించి ఏం కాదు. ఏంటమ్మా అంత అంత నిర్లక్ష్యంగా చెప్తున్నారేంటి? అసలు అలా ఎలా తెలియకుండా నిద్రపోయారు? జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసి ఇక మమ్మల్ని ఏమీ ఓదార్చవలసిన అవసరం లేదు. ఇక్కడేం జరగలేదు, అంతా బాగానే ఉన్నాం. మాది ఉప్పు తిన్న విశ్వాసం కదా పెద్ద మేడం, అందుకని మేము ఇలానే రియాక్ట్ అవుతాంలే. మీలా మేము అన్నీ కళ్ళతో చూస్తూ ఊరుకోలేం కదా, మాకు కాస్త అభిమానం ఎక్కువలే అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఈలోగానే ఇక్కడ చూస్తే ఇక తన భార్య కాంచన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండగానే శ్రీధర్ దగ్గరికి కావేరి వస్తుంది. ఏంటండి కాంచనక్క గురించి ఆలోచిస్తున్నారా? ఆడదానిగా నేను ఒక మాట చెప్పమంటారా? మీరు చేసిన అన్యాయానికి ఎవరైనా ఇలానే రియాక్ట్ అవుతారు. మీరు నేను కలిసి అక్కకి ద్రోహం చేశాము, అందుకే ఆ అక్క ఆ ద్రోహాన్ని భరించలేకపోతుంది. అందుకే ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు. మీరు ఒకవేళ తనపై ఇష్టాన్ని చూపించవచ్చు, తనపై ప్రేమను చూపించవచ్చు, నిజమే. మీ ప్రేమకి అడ్డుపడ్డానికి నేను కూడా సరిపోను. ఎందుకంటే తెలిసినా తెలియకపోయినా అక్కకి ద్రోహం చేసింది నేను కూడా. మీకు ముందే పెళ్ళయిందని తెలిసి కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు అని చెప్పేసి కావేరి బాధపడుతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు అందరూ మంచివాళ్లే, అందరికీ నేనే ఒక చెడ్డది వాళ్ళ కనిపిస్తున్నాను. ఎప్పటికీ నన్ను కాంచన అర్థం చేసుకుంటుందో ఏంటో, ఎప్పటికీ ఈ జీవితాలు మారతాయో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. అయితే ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక ఇక్కడ చూస్తే గడికొక ప్లాను, నిమిషానికి ఒక స్కెచ్, అలాగే ఇక ఇంట్లో నిమిషానికి ఒక గొడవ. ఇక ఈ గొడవల మధ్యలోనే జోష్నకి పెళ్లి సంబంధాల వేట. ఎలాగైనా పెళ్లి సంబంధాలు చెడగొట్టుకోవడానికి ప్రయత్నాలు. ఇలా ప్రయత్నిస్తూ ఉండగానే కార్తీక్ అడ్డుపడడం, వార్నింగ్ ఇవ్వడం, ఇలా రకరకాల సిచ్యువేషన్లు అయితే ఆ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉండగానే రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి. దీపకి ఇక శ్రీమంతం డేట్ కూడా వచ్చేస్తుంది, 7th మంత్ వచ్చేస్తుంది దీపకైతే. దీప నిండు గర్భిణిగా ఉన్న ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. కాస్త ఇంటి పనులు తగ్గించుకొని ప్రశాంతంగా అక్కడే ఉంటుంది తప్ప ఆ ఇంట్లోంచి మాత్రం వెళ్ళడానికి దీప అంగీకరించదు. ఇక దీపను ఒక కన్న తల్లిలా చూడడం మొదలు పెడుతుంది. ఇక సుమిత్ర అయితే అప్పటికే దీప అంటే ఇష్టంగానే ఉంటుంది, అప్పుడు ఇంకా కూడా ఒక తల్లి ఒక బిడ్డని ఎలా చూసుకుంటుంది. కన్న కూతురని తెలియకపోయినా దీపని అంతగా అభిమానిస్తూ ప్రేమగా చూస్తూ దీపకి అచ్చటం ముచ్చటాన్ని తీరుస్తూ ఇక అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి దీప ప్రస్తుతానికి ఇప్పుడు 7th మంత్కి వచ్చేసింది. ఇన్ని రోజులు నేను ఎన్ని స్కెచ్లు వేసినా దీప నేను చేయలేకపోయాను.
కానీ ఇప్పుడు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అమ్మ దీపని వదిలిపెట్టడం లేదు. ఇక అమ్మ దీపని వదిలిపెడితే దీపకు నేనేంటో చూపిస్తానని చెప్పేసి ఒక స్కెచ్ అయితే రెడీ చేసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా ఎదురు చూస్తూ ఉన్న సమయంలోనే ఊహించని విధంగా ఒకరోజు దీప వంటగదిలోకి వెళుతుంది. అలా వెళ్ళిన తర్వాత దీప వంటగదిలోంచి బయటికి రాకముందే మ్యాట్ నిండా కొబ్బరి నూనె పోసేసి మ్యాట్ పైన వేసేసి అక్కడి నుంచి గబగబా వచ్చేస్తుంది. అలా వచ్చేసేసరికి దీప బయటికి రాబోతూ ఉండగానే అక్కడ కాస్త తడిని సుమిత్ర అయితే చూస్తుంది. ఏంటి ఇక్కడేదో నూనె చుట్టు కనిపిస్తుందేంటి, ఏమైంది ఇక్కడ అని చెప్పి అనుకుంటూ గబగబా సుమిత్ర వెళుతుంది. దీప అక్కడికి రాబోతూ ఉండగానే అమ్మ దీప అంటూ గట్టిగా కేక వేస్తూ గబగబా అక్కడికి వెళ్ళి ఇక ఆ కొబ్బరి నూనె మీద కాలేసి జారి కింద పడిపోతుంది సుమిత్ర. అలా పడిపోవడంతో సుమిత్ర తలకి గాయమవుతుంది. ఇక ఒక్కసారే డాక్టర్ని పిలిచి ఇక గబగబా సుమిత్రకి వైద్యం చేయించడంతో బ్లడ్ ఎక్కువ పోయింది, ఆసుపత్రికి తీసుకువెళ్దామని చెప్పేసి ఇక డాక్టర్ అయితే ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమైంది సుమిత్రకి ఎలా ఉందని చెప్పి అంటూ ఉండగానే కంగారు పడకండి, ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రస్తుతం ఇప్పుడైతే ఏం చెప్పలేం, తన తలకి చాలా బలమైన గాయం తగిలింది అని చెప్పి అంటూ ఉండగానే ఏంటే ఏం చేశావే, సుమిత్రకి ఎందుకు గాయమైంది? ఆ దీపని చంపాలి అనుకున్నాను, దాని కడుపు పోగొట్టి దాన్ని ఈ లోకంలోనే లేకుండా చేయాలనుకున్నాను. కానీ ఈలోగా ఈవిడగా వచ్చి అడ్డుపడింది. ఈవిడ కన్న తల్లి కదా, ఎంత కాదనుకున్నా ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది? ఏం మాట్లాడుతున్నావే? అదే కన్న తల్లిలా చూస్తుంది కదా, అందుకని ఆ ప్రేమని ఇలా చూపించుకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటే కొంచెం కూడా జాలి దయ లేకుండా మాట్లాడుతున్నావు? జాలి దయానా నీకున్నాయా? నేను కాస్తో కోస్తో నీ అంత బండరాయిని మాత్రం కాదే, అందుకే కదా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, లేకపోతే నా స్వార్థం నేను చూసుకునేదాన్ని కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతమైతే. వీళ్ళ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రవర్తన, బిహేవరు అన్నీ కూడా ఇక కార్తీక్ గమనిస్తాడు. ఈలోగా దీప ఏం చేసావు సుమిత్రమ్మనని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి నేను మా అమ్మని ఏం చేశానని అడుగుతున్నావా? నీకెంత ధైర్యం? మా అమ్మని నువ్వే ఏదో చేసావు, నువ్వే కావాలని వంటగది దగ్గరికి రాబోతూ ఉండగా తోసేశావు, అందుకే మా అమ్మ కింద పడిపోయింది. అయినా వంటగది దగ్గర ఆయిల్ ఉంది అంటే వంటగదిలో 10 సార్లు తిరిగే నువ్వు ఆయిల్ పోసి మా అమ్మని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. దానంతటికీ కారణం నువ్వే ఈరోజు సమాధానం చెప్పాలి. అమ్మ ఈరోజు ఈ పరిస్థితిలో ఉందంటే పూర్తి కారణం నువ్వే అని చెప్పనేసరికి అప్పటికే 7వ నెల నిండు గర్భిణిగా ఉంటుంది ఇక దీప. అలా ఉండడంతో ఒకసారి చెయ్యెత్తుతుంది. ఆగు దీప అని చెప్పేసి అక్కడికి వచ్చి, నువ్వు నీ కన్న తల్లి అయితే కదా ప్రేమని చూపించడానికి, అభిమానాన్ని చూపించడానికి, నువ్వే అక్కడ నూనె పోసావని క్లియర్గా అర్థమవుతుంది. నీ చేతులకున్న ఆయిల్ మరకలే అవన్నీ కూడా చెప్తున్నాయి. అలాగే ఇప్పుడు దీప మీద నేరాన్ని తోసేసావు అంటే దీపని ఏదో చెయ్యబోయావు. ఈలోగా అక్కడ అత్త పడిపోయినా సరే అత్తని పట్టించుకోకుండా నువ్వు లోపలికి వెళ్ళిపోయావు. అంటే నువ్వు ఎంతటి సమర్థురాలువో, నీకు నీ తల్లి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఏంటి అలా అని ఇప్పుడు మా అమ్మని నా కన్న తల్లి కాదు అని చెప్దామనుకుంటున్నావా? కాదు, నిజంగానే నీ కన్న తల్లి కాదు కాబట్టే నువ్వు ఆ ఇంట్లో ఎవరినైనా చంపడానికి వెనకాడవు అని చెప్పి అంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? ఒకసారి ఇదే టాపిక్ పారిజాతం కూడా మాట్లాడింది. ఆ రోజు కూడా పారిజాతం ఇలానే జోష్న ఈ ఇంటి బిడ్డ కాదని, సుమిత్ర కన్న కూతురు కాదని అంది. ఏంటి బావా నువ్వేదేదో మాట్లాడి నన్ను ఇంటికి దూరం చేయాలని చూస్తున్నావా అని చెప్పేసి ఇక జోష్న చాలా రివర్స్ అవుతుంది, చాలా మాటలు అనేస్తుంది. ఇక దాంతో కార్తీక్ కోపాన్ని ఆపుకోలేక, నిజమే నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదు, ఈ ఇంటి వారసురాలు దీప ఆ ఇంటి అసలు వారసురాలు. అందుకే దీప కడుపులో బిడ్డని చంపాలని ఈరోజు మా అత్తని ప్రమాదంలో పడేశావు. నిన్ను ఇక ఈ స్థానంలో పెట్టిన మీ గ్రానిని అడిగితే మొత్తం నిజాలు బయటపడతాయి. చెప్పు పారు, నిజం చెప్పు, ఎవరు తను? నీ కన్న కొడుకు కూతురు, అదే దాసుమావయ్య కన్న కూతురు జోష్న అని నోరు విప్పి చెప్తావా? లేకపోతే నీ కొడుకునే తీసుకొచ్చి ఇక్కడ సాక్ష్యాలతో బయట పెట్టించమంటావా అని చెప్పేసరికి, నువ్వు మాట్లాడేది నిజమేనా? అవును మావయ్య, నేను మాట్లాడేది నిజం. వాళ్ళిద్దరికీ చూసారా చెమటలు ఎలా పడుతున్నాయో దెబ్బకి, పారుకి, ఇక అలాగే జోష్నకి కూడా ఇక ఎంత షాకింగ్గా అనిపిస్తుందో వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదంతా కూడా
పారు చేసిన పని ఇవన్నీ కూడా తెలుసుకునే జోష్న మనందరినీ ఇలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి నిజాలు మొత్తం బయట పెట్టేసరికి దెబ్బకి పెద్ద షాక్ ఎదురైపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరిగే జోష్న గురించి నిజాలు బయట పడాలని చెప్పేసి మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.